తర్వాత ఎంప్లాయర్స్ ఎవరైతే ఉద్యోగాలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా బెనిఫిట్ అనమాట. అన్ని రంగాల్లో ఎంప్లాయ్మెంట్ సృష్టించే వాళ్ళకి 1, 2 కాదు, చాలా రంగాలు ఇస్తారనమాట. ఇంకా స్కీమ్ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో రావాల్సింది. ఉద్యోగాలు సృష్టిస్తే మొదటి 2 సంవత్సరాలు సపోర్ట్ చేస్తారు. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తయారీ రంగంలో ఉద్యోగాలు సృష్టిస్తే ఈ బెనిఫిట్ ఎంప్లాయర్స్కి 4 సంవత్సరాలు పాటిస్తారనమాట. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ చేసుకుని వెంటనే తీసేయకుండా, బెనిఫిట్ కోసం ఎవరైనా ఉద్యోగాలు పెట్టిన వెంటనే తీసేయకుండా కనీసం 6 నెలలు ఎంప్లాయ్ చేసుకోవాలన్నమాట. 6 నెలలు ఎంప్లాయ్ చేసుకుంటే ఉంటుంది. అదేవిధంగా అంటే అప్ టు 10,000 జీతం ఇస్తే ₹1000 ఇన్సెంటివ్ ఎంప్లాయర్కి ఇస్తారు. అప్ టు 20,000 జీతం ఇస్తే ₹2,000 ఇస్తారు. 20,000 నుంచి ₹1,00,000 వరకు జీతం ఇస్తే ₹3,000 ఇన్సెంటివ్ ఇస్తారనమాట. సో ఈ స్కీమ్ వల్ల అంటే ఒక పక్క ఎంప్లాయీకి, ఇంకో పక్క ఎంప్లాయర్కి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వల్ల దాదాపు 2.6 crore కొత్త ఉద్యోగాలు, 2.6 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పి అంటున్నారనమాట. అదేవిధంగా ఎంప్లాయీ ఎవరైతే ఉద్యోగం చేరతారో, కొత్తగా చేరతారో వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, ఫస్ట్ టైం కొత్తగా ఉద్యోగం చేరతారో వాళ్ళకి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి వేస్తారు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాలు సృష్టిస్తారో ఎంప్లాయర్స్ కూడా పాన్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి వేస్తారనమాట. ఈ విధంగా గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి, ఉద్యోగాలు పెంచడానికి ఎంప్లాయర్స్కి అందరికీ బెనిఫిట్ ఇస్తూ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి అప్రూవ్ చేసింది రీసెంట్గా.